గుమ్మడికాయ అనగానే ముందుగా మనకి ఇల్లు, గృహప్రవేశాలే గుర్తొస్తూ ఉంటాయి. తప్పకుండా గుమ్మడికాయలను కడుతూ ఉంటారు. అలాగే దిష్టి తీయటానికి కూడా గుమ్మడికాయలను కడుతూ ఉంటారు. అయితే ఇందులో బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ 2 ఉంటాయి. 2 దేనికి వాడాలి? దేని వలన ఎలాంటి శుభం కలుగుతుంది? దానికి సంబంధించి చెప్పండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, బూడిద గుమ్మడికాయ, తీయ గుమ్మడికాయ, హ్మ్. దీన్ని కూష్మాండం అని కూడా అంటూ అవును. ఉంటారు. అవును. అయితే బూడిద గుమ్మడికాయ ఇవి రెండిటికి దిష్టి తీయడానికి వాడుతూనే ఉంటారు. హ్మ్. హ్మ్. ఉం? అలాగే ముఖ్యంగా తీయ గుమ్మడి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, అది ఈ రోజు నుంచి కాదు, సనాతనం నుంచి మొదలైంది. హ్మ్. ఇప్పుడు యజ్ఞాలు అవి చేస్తారు. యజ్ఞాలు చేసేటప్పుడు అప్పుడు హ్మ్. అమ్మవారికి బలిలు ఇస్తూ ఉంటారు. అవును. అవునా? బలి అంటే ఇప్పుడు మనము ఏదైనా కోడి ఇలాంటివి కాకుండా, అలాంటి బలులు కాకుండా అమ్మవారికి మనం కనుక ఈ తీపి హ్మ్. గుమ్మడిని కనుక మనం బలి ఇస్తే హ్మ్. దాన్ని ఒక మహా ఎద్దుని ఏదో దాన్ని బలి ఇచ్చినంత శక్తి ఉంటుందమ్మా. హ్మ్. అంత శక్తివంతమైనది ఈ తీయ గుమ్మడి బలి ఇవ్వడం. హ్మ్. అందుకనే యజ్ఞాలలో హ్మ్. ఇదివరకటి నుంచి కూడా ఎవరైతే ఈ జీవహింస చేయకూడదు అనుకునేవారో హ్మ్. వారందరూ కూడా ఈ గుమ్మడికాయని బలి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. అలాగే బయట ఇప్పుడు దసరా సమయాల్లోని ముఖ్యంగా అమ్మవారికి చేస్తారు. దసరా సమయాల్లో కావచ్చు, నవరాత్రి సమయాల్లో కావచ్చు, అమ్మవారి కార్యక్రమాలప్పుడు తీపి గుమ్మిడి మీద మనము కర్పూరం వెలిగించి, ఇంటి గృహప్రవేశం అప్పుడు కూడా మీరు చూడండి, తీపి గుమ్ముడు మీద మనము వేసి కర్పూరం వేసి వెలిగించి దానిని నివృత్తి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దిష్టి తీస్తారు. అంటే తీపి గుమ్ముడితోని మనం అప్పటికప్పుడు దిష్టి తీసినందువల్ల అది ఒక అమ్మవారికి ఒక పెద్ద బలి ఇచ్చిన దాంతో సమానం. అందుకనే చూడండి, కొంతమంది ఇళ్లలోని గుమ్మడికాయ దిష్టి తీసి అటు ఇటు గుమ్మానికి అటు ఇటు పెడతారు. దాని మీద పసుపు, కుంకుమ కూడా వేస్తూ ఉంటారు. దానికి తీయ గుమ్మడే వాడాలి మనం. ఓకే. తీపి గుమ్మడి, అదే కూర గుమ్మడి వాడుతూ ఉంటాం. అలాగే దిష్టి పోవడానికి ముందర ఇంటి ముందర పెట్టేటప్పుడు బూడిద గుమ్మడి వాడాలి. ఓకే. అలాగే ఈ రోజుల్లో ఎక్కువ ఈ రోజులని కాదు, ముందు నుంచి ఉంది అష్టమి దీపం. అష్టమి నాడు కావచ్చు, కాలభైరవుడికి దీపం పెట్టడానికి, అలాగే దిష్టి తీసుకోవడానికి, గుమ్మానికి కట్టడానికి, వీటికి పనికొస్తుంది బూడిద గుమ్మడికాయ. ఓకే. ఆహుతులు కూడా ఇస్తారు. దిష్టి కూడా పోతుందమ్మా బూడిద గుమ్మడికాయ వలన? బూడిద గుమ్మడికాయ కట్టేదే దిష్టి పోవడానికి. ఓకే. అది మీకు దానంతటా అది ఎండిపోయింది అనుకోండి, అంటే మామూలుగా మనుషులకు కూడా దిష్టి తీయచ్చా బూడిద గుమ్మడికాయతో? తీయ గుమ్మడితో చేస్తారు. తీయ గుమ్మడితో చేస్తారు. తీసేటప్పుడు తీపి గుమ్మడి. ఓకే. మనుషులకు కూడా తీస్తారు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బూడిద గుమ్మడితో కూడా తీస్తున్నారు. కానీ ఇంటికి కట్టడం మాత్రం తీయ గుమ్మడి పనికిరాదు. ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ చేయాలి. అది ఈ బూడిద గుమ్మడికాయ ఇప్పుడు కొన్ని ఇళ్ళకి నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉండడం, లేదా సమస్యలు ఎక్కువ ఉండేవాళ్ళు, నరదిష్టి ఎక్కువ ఉండేవాళ్ళు అమావాస్యకి కొన్ని అమావాస్యలు కనుక వాళ్ళు గుమ్మడిని కట్టి, గుమ్మడికాయ కొంతమంది కొన్ని ఏరియాస్ లో ప్రత్యేకించి వచ్చి చేస్తున్నారు. అది ఆ గుమ్మడికాయని ప్రతి అమావాస్యకి ఇట్లా ఒక 3-4 సార్లు మారిస్తే కనుక మనకి దానిది ఏంటనేది తెలిసిపోతుంది. ఈ నెల రోజుల్లోనే ఆ ఇంట్లో ఉన్న చాలా మటుకు గ్రాస్ప్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. అందుకే గుమ్మడికాయ ఇంటి ముందు కట్టేది గ్రాస్ప్ చేస్తుంది. ఈ 4 అమావాస్యలకి కనుక మనం మార్చుకుంటూ ఉంటే ఒక 4-5 సార్లు బాగుంటుంది. అలాగే దీపాలు, దానికి బూడిద గుమ్మడే వాడాలి కానీ తీయ గుమ్మడి కాదు. తీయ గుమ్మడి బలికి మాత్రమే గాని దీపాలు పెట్టాలి అంటే కనుక బూడిద గుమ్మడికాయతోనే పెట్టాలి. బూడిద గుమ్మడికాయ మధ్యన తీసివేసి ముక్కలు చేసి 2 ముక్కలు చేసి దాని లోపల ఉండేటువంటి గుజ్జు తీసి దాని నిండా నువ్వుల నూనె. మనం చేసేది సాధారణంగా దిష్టి పోవడానికి, అలాగే మనం బాగుండాలి అనే చేస్తాం కాబట్టి దానిని 2 ముక్కలు చేసి చక్కగా దానిని భగవంతునిగా భావించి అలంకరించి, చుట్టూ బొట్టులు పెట్టి అలంకరించి దాన్ని నిండుగా నూనె పోసి 2 వైపులా కూడా పెట్టి దీపాలు వెలిగిస్తే అలా కూడా దిష్టి పోతుంది. అయితే అమ్మ ఇక్కడ ఇంకొక సమస్య ఏమిటంటే, ఈ గుమ్మడికాయ కొట్టినప్పుడు
కొట్టినప్పుడు బాగుంటుంది, సాయంత్రం వరకు ఒక్కొక్కసారి కుళ్ళిపోవడం, పాడైపోవడం జరుగుతుంది. అది ఏదైనా సూచనకి కారణం అంటారా? ఖచ్చితంగా సూచన అమ్మా అది. ఓకే. కొట్టినప్పుడు బాగుండి ఉమ్, నీకు ఇప్పుడే మనం అనుకున్నాం ఉమ్, గుమ్మడికాయ కట్టినప్పుడు కూడా నెల లోపలే మారుస్తూ ఉండే లోపల మనకి తెలిసిపోతుంది. అది ఎక్కువ నెగిటివ్ ఫోర్స్ ఉంటే కనుక కుళ్ళిపోతుంది. ఉమ్, పెట్టగానే కొన్ని రోజులకే కుళ్ళిపోయి ఇలా కారిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల. ఓకే. గుమ్మడికాయ కుళ్ళిపోయి ఉమ్, 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 కుళ్ళిపోయి కారుతోంది లేదా కుళ్ళిపోయింది అంటే కనుక ఖచ్చితంగా భయంకరమైనటువంటి నరదిష్టి ఉంది అనే అర్థం. ఓకే. అందుకనే అలాగే మనం గుమ్మడికాయ కొట్టి పాడైపోయింది అంటే కూడా కొన్ని కొన్ని సార్లు చెడు వాసనలు కూడా వస్తాయి. ఉమ్, అది కూడా దా సూచనే. ఆ! ఉమ్, ఈ వీటిని బట్టి తీవ్రత ఎంతుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఉమ్, ఉమ్, అందుకని చూడండి ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి అడిగినా చేసినా గుమ్మడికాయలు అవి కట్టుకోండని లేదా వాళ్ళే పూజ చేసి అది ఇస్తూ ఉంటారు. ఉమ్, ఉమ్, అలాంటప్పుడు ఇప్పుడు మీరు కొన్ని కొన్ని కొంతమంది దేవతలకి ఉమ్, బూడిద గుమ్మడికాయని ఆహుతులకి వాడతారు. అప్పుడు తీయ గుమ్మడి బలికి వాడతారు. ఈ ఓకే. బూడిద గుమ్మడికాయని ఆహుతులు ఇస్తూ ఉంటారు. కేవలం ఉమ్, బూడిద గుమ్మడికాయతోని అమ్మవారికి హోమం చేసేటప్పుడు బూడిద గుమ్మడికాయలతో ఆహుతులు ఇస్తారు. ఉమ్, ఉమ్, అది చాలా పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి యజ్ఞం అది. ఓకే. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా బూడిద గుమ్మడికాయకి సంబంధించి.